ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ పెద్ద హిట్లు. ఆ హిట్లలో భాగం సాయిబాబాకు కూడా ఉంది అండ్ ఈటీవీకి ఉంది. సో ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాల ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయటం. అందులో వర్షాపుల్లం అంటే అమ్మాయి పిక్చర్లు చూశాను, చాలా మంచి ఆర్టిస్టు. దీనికి రెండో లింక్ ఏంటంటే ఈటీవీ అనేది రామోజీరావు తర్వాత బాపిరెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో ఫస్ట్ డైరెక్షన్ తప్ప నాకు ఏమీ తెలీదు, డ్రైవింగ్ అంతే. డైరెక్షన్ లేకపోతే ఏమైపోతాను, కొత్త వాళ్ళు వస్తారు, మనం పక్కగా జరగాలి అనుకునే టైంలో అప్పుడు ఆలోచన వచ్చింది, సీరియల్స్ కూడా సినిమాలాగానే ఉంటాయి కదా, సో సీరియల్స్ పెట్టుకుంటే మరి చాలా బాగుంటుందని రామోజీరావుకి బాపిరెడ్డి గారు చెబితే తప్పకుండా మీరు చేయండి అని ఫస్ట్ శాంతినివాసం అనే సీరియల్తో 30 ఏళ్ల క్రితం మా జర్నీ ఈటీవీతో జరిగింది. ఆ శాంతినివాసానికి రాజమౌళి డైరెక్టర్ సెట్ మీదకి ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, పెద్ద కాంబినేషన్ ఉంటే కంగారు పడతాడు అని వెళ్ళి చెబితే రష్ చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. అందుకనే వాళ్ళ ఇండియాస్ నెంబర్ 1 అయ్యాడు. దానికి మా హేమంత్ ఎడిటింగ్ కూడా చేశాడు. అప్పటి నుంచి మా జర్నీ ఉంది. అండ్ మెయిన్గా కానిస్టేబుల్ కనకం తీస్తున్నప్పుడు సాయిబాబా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ఆ డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నాడు, ఎప్పుడైనా మిమ్మల్ని కల్పిస్తానన్నాడు. డెఫినెట్గా ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు, మాకన్నా బాగా తీస్తున్నారు. అంటే కేవలం మేము డ్రామా నమ్ముకునే వాళ్ళం, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ల్లో బాగా తీస్తున్నారు.